రాజశేఖర రెడ్డి పాదయాత్ర స్టార్ట్ చేయడానికి ముందు ఆయన సిఎల్పి లీడర్గా ఉన్నారు. అప్పటికే చాలా సార్లు ఆయన్ని సబటైజ్ చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. సో ప్రతి ప్రయత్నం జరిగిన ప్రతిసారి ఆయన మళ్ళీ నిలదొక్కున్నారు. ఒకనొక సందర్భంలో ఆయన రెడ్డి కాంగ్రెస్ అని పెడదామని కూడా ఆలోచన చేసినట్టు తెలుస్తుంది. అది దాని వెనక నేపథ్యం ఏంటి సార్? ఇక్కడ మీరు కొంచెం ఈ రెండు డిఫరెంట్. ఆయన రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎలక్ట్ అయ్యాడు అప్పుడు 78లో. రెడ్డి కాంగ్రెస్ అని పెడదామని అనుకోలేదు. ఒక టైంలో ఆయన రీజనల్ పార్టీ పెడదాం అనుకుంటున్నాడు అనేది ఒకటి బయటకు వచ్చింది. కానీ రెడ్డి కాంగ్రెస్ అప్పటికి అయిపోయింది. రెడ్డి కాంగ్రెస్ అనేది 78లో జలగమంగళరావు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి బ్రహ్మానంద రెడ్డి గారు ఏఐసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇందిరా కాంగ్రెస్, రెడ్డి కాంగ్రెస్ అండి. ఈయన 80లో మినిస్టర్ అయ్యాడు. దాని తర్వాత మీరు చెప్పినట్టుగా పాలిటిక్స్లో ఈ ఆటుపోట్లు, పైకి వెళ్ళటం, కొన్ని రోజులు వెనకబడిపోవటం, కొన్ని రోజులు చరిత్ర మనం మర్చిపోవటం, అప్పుడప్పుడు మనకే అనుమానం వచ్చి మనల్ని ఎవరూ గుర్తించట్లేదేమో అని ఐడెంటిటీ క్రైసిస్లో పడటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సహజమని. కాకపోతే ఆయనకి ఎప్పుడూ ఫైటింగ్ స్పిరిట్ ఉండేది. ఎప్పుడు ఆయన న్యాచురల్గా మనం పైకి వెళ్ళాలి అని మన ప్రయత్నాలు మనం చేస్తున్నప్పుడు వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా కానీ మనం పైకి వెళ్ళకూడదని ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ఉంటారు. మేము కూడా చేసాం అట్లా. అదేమి రాజశేఖర రెడ్డి గారికి ప్రత్యేకం కాదు, లేకపోతే ఇంకొక పర్టికులర్ ఇదేం కాదు. ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. వాటిని నిలదొక్కుని పైకి వెళ్ళగలిగినాడు సర్వైవ్ అవుతాడు, లేనాడు వెనకబడిపోతూ ఉంటాడు. జరుగుతుంది. అందులో ముఖ్యమంత్రి పీఠం అనేది ఒకటే ఉంటుంది. దానికోసం రాజకీయాల్లోకి వచ్చే ప్రతి ఒక్కడికి ఎవరో నాబోటోడు నాకు తప్ప ప్రతివాడికి నేను ముఖ్యమంత్రిని అవ్వాలనే ఉంటుంది. దాంట్లో వేరే ఎవరన్నా లేకపోతే ఇట్స్ ఎక్సెప్షన్. సో న్యాచురల్గా నువ్వు ముఖ్యమంత్రి అవుదాం అనుకుంటే ఇంకోళ్ళు ఎవరో అవుదాం అనుకుని వాళ్ళు అనుకుంటారు. వాడు నా శత్రువు అని మనం అనుకోకూడదు, నన్ను అనగదొక్కుతున్నాడు అనుకోకూడదు. యు ఆర్ కాంపిటేటింగ్ ఫర్ వన్ సీట్. సో నువ్వైతే అవతల ఉండే వ్యక్తికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది.